మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ తీరును ప్రజల్లో ఎండగడతా ఉంటోంది బీజేపీ. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్. 2010లో రాజ్యసభలో బిల్లు పెట్టిన కాంగ్రెస్ లోక్సభలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. 2029 వరకు జన ఆక్రోశ ర్యాలీలు, నిరసనలు చేపడతామని అంటున్నారు. మాధవ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ మాధవ్ అందిస్తారు. నిరసన ర్యాలీలను నిర్వహించబోతోంది ఎన్డీఏ. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఉన్నారు. సార్, ఏంటి ఈ జన ఆక్రోశం, దేనికోసం, ఏమేమి చేయబోతున్నారు దీనికి సంబంధించి? ఇప్పటి నుంచి ఎన్నికల వరకు 2029 వరకు కాంగ్రెస్ చేసిన ఏదైతే కుట్రుందో దీన్ని బహిర్గతం చేసే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. కేవలం ఈ యొక్క నేపథ్యంలో 10 రోజులు 20 రోజులని కాకుండా ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడక్కడ తప్పనిసరిగా కాంగ్రెస్ యొక్క ఏదైతే బుద్ధి ఉందో దాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా, వాళ్ళు చేసిన ఏదైతే దాష్టికం ఉందో, ఏదైతే మోసం ఉందో, ఏదైతే నయవంచన ఉందో అది మహిళలకి అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా రానున్న ఈ యొక్క 4-5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మహిళలచే పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం, అలాగే ఆక్రోశ ర్యాలీలు ఏర్పాటు చేయడం, అలాగే విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా కూటమి తరఫున ఈ కార్యక్రమం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఒక బూటకపు వాదనని తిప్పికొట్టే విధంగా ఆయన పెద్ద ఎత్తున నిన్న నిడదవోలులో ర్యాలీ చేశారు. తర్వాత ఏదైతే బహిరంగ సభ ఉందో దాంట్లో కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. మిగతా ఏ నాయకుడు చేయని కన్నా ముందుగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేసి దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పాలని చెప్పి స్టాలిన్ని, మిగతా కాంగ్రెస్ నేతల్ని కూడా ఆయన నిలదీయటం ఏదైతుందో అది పరిణామం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్లలో ఒక కీలక బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం ఇదే ఫస్ట్ టైం. సో ఇది ఓడిపోతాం అని తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం, అపోజిషన్ని బ్లేమ్ చేయడం కోసం, ఎన్నికలలో ముఖ్యంగా ఈ అంశాన్ని ప్రచారంగా చేసుకోవడం కోసం ఇదంతా పెట్టారు. లేకపోతే సొంతగానే మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చు కదా, ఎందుకు డీలిమిటేషన్తో లింక్ చేశారని కూడా ప్రశ్న. ఎక్కడ కూడా ఇది ఓడిపోవటం లేదు, ఇది వీగిపోయింది. బిల్లు వీగిపోవటం అంటే వాళ్ళు అనుకునే విధంగా కార్యక్రమం జరగాలి తప్ప ఏదైతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా జరగకూడదు. మహిళా బిల్లు మొదటి నుంచి వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 2010లో రాజ్యసభలో ప్రవేశపెట్టి ఎందుకు లోక్సభలో ప్రవేశపెట్టలేదు? సుమారు 4 సంవత్సరాల సమయం ఉంది కదా. 2014 లోపల 4 సంవత్సరాల్లో ఏం చేస్తున్నారు? ఇవాళ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కనుక ఇవాళ 2023లో మహిళా బిల్లు ఆమోదించబడింది. దాన్ని ఏ విధంగా ఆపాలి అని ఒక ప్రయత్నం చేశారు. అందరూ కూడా దాని ఆమోదయోగ్యం చెప్తున్నారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో కేవలం ఇద్దరే అపోజ్ చేశారు. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయడంతో ఆవిడ మహిళా బిల్లు రావడం జరిగింది. దాంట్లో చిన్న సవరణ చేయాలి, ఆ సవరణ చేస్తే తొందరగా ఇంప్లిమెంట్ అవుతుంది అనే ఒక ఆలోచనతో చేయటం జరిగింది. ఇవాళ దాని సవరణ చేయకుండా అడ్డుకోవటం ఏదైతే ఉందో మహిళల్ని అన్యాయం చేయటం, వాళ్ళని మోసం చేయటమే కనుక ఇది ఓటమిగా మేము భావించడం లేదు, ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ యొక్క నిజస్వరూపం ప్రజలకు తెలియజేసే అవకాశంగా మేము భావిస్తున్నాం. దక్షిణాదికి అన్యాయం అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల గురించి మీరు నిజంగానే రేవంత్ రెడ్డి గారు కానీ స్టాలిన్ గారు ఒకసారి చదువుకోండి, మ్యాథమెటిక్స్ కూడా వాళ్ళకి రావు, దాని కారణంగా ఈ విధంగా జరుగుతుంది. స్పష్టంగా చెప్పారు, స్పష్టంగా గణాంకాలు చూపించారు. 50% పెరిగిందంటే ఆ విధంగా 50% పెరుగుతుంది. ఇవాళ దామాషా పద్ధతిలో 23.79% ఇవాళ రిప్రజెంటేషన్ ఉంది. ఇవాళ ఒకవేళ నిజంగానే 50% పెంచుంటే ఇంకా 0.10% ఎక్స్ట్రా అవుతుంది, 23.89% పెరుగుతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున అవకాశం వాళ్ళు దొరుకుతుంది. ఇవాళ అవకాశాన్ని మీరు కోల్పోయారు కదా. నిజంగానే జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఇవాళ నష్టపోయేదెవరు? తెలంగాణ ప్రజలు నష్టపోతారు, ఆంధ్ర ప్రజలు నష్టపోతారు, అలాగే తమిళనాడు నష్టపోతుంది. కనుక దాన్ని భిన్నంగా దామాషా పద్ధతిలో ఎంత రిప్రజెంటేషన్ ఉందో అంతే రిప్రజెంటేషన్ కొనసాగించాలని చెప్పి 50% ఆ విధంగా అమలు చేయాలని చెప్పి ఒక నిర్ణయాన్ని ఎందుకు స్వాగతం చెప్పలేకపో? నువ్వు ఇవాళ రాజకీయ లబ్ధి కోసం దీన్ని వ్యతిరేకించావు తప్ప ఇంకో రీజన్ అయితే లేదు. ఇది ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. 2029 నుంచి అమలు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి ఇటు మాధవ్ చెప్తున్నారు. ప్రభుత్వం గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.